సో ఫ్రెండ్స్, బేసిక్గా మనకు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ఇనిషియేటివ్ ఉన్నప్పుడు, అంటే ఏదన్నా ఒకటి ప్రోగ్రామ్ ఏదైనా, అంటే లేదంటే ఎవరికైనా యాంటీగా ఒకటి ఏదైనా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుంటారో వాళ్ళకి నువ్వే మన లీడర్వి, నువ్వు చెప్పినట్టే మేము చెయ్యి, మేము సపోర్ట్ ఇస్తాము, అది ఇది అని చెప్తుంటారు అనమాట. అట్లాంటప్పుడు మనం 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే నిజంగా ఆ పాయింట్ వ్యాలిడ్ ఉందా, ఉంటేనే పోరాడాలి. లేకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇక బిస్కెట్ అయిపోతుంది అనమాట. ఎట్లా అంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఒకసారి అయిందనమాట. మామూలుగా అది అంటే స్కూల్ డేస్లోనే అయ్యింది యాక్చువల్గా. అంటే కొంచెం ఎర్లీగానే అది. మామూలుగా కాలేజ్ డేస్లో కూడా అట్లాంటివి అవుతుంటాయి, బట్ నా స్కూల్ డేస్లో తెలిసిపోయింది కాబట్టి నేను బ్యాక్ అయిపోయినా లైఫ్లో కూడా. ఏమైందంటే ఒకసారి మాకు అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాము సమ్మర్ హాలిడేస్ తర్వాత అన్నట్టు చెప్పారనమాట స్కూల్లో. అంటే ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మాకు ఆ ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు. అంటే కొన్ని స్పెషల్ క్లాసెస్ అవి ఇవి చెప్తామని ఏం చెప్పలేదనమాట. అప్పుడు ఏంటంటే నేను కొంచెం యాక్టివ్గా ఉండేది స్కూల్లో. అయితే ఇంకా అందరినీ ఒక గ్యాదర్ చేసి ఒక లెటర్ రాసి, సార్ ప్రిన్సిపల్కి మీరు ఇట్లా చేయలేదు, అది ఇది మీరు ఏదైతే మాట ఇచ్చారో అది మీరు ఫుల్ఫిల్ చేయలేదు, అది ఇది అని చెప్పినమాట. సో అందరూ కూడా దాని మీద సైన్లు పెట్టిరనమాట. సైన్ మీన్స్ అంటే వాళ్ళ పేర్లు నేను రాసిన, వాళ్ళు సైన్ ఏం చేయలేదు. స్కూల్ ఏజ్లో అంతా సైన్ ఏం చేస్తాం. సో వాళ్ళ పేర్లు ఎవరెవరు బై అంటే రిక్వెస్టెడ్ బై అనేసి అందరు పేర్లు రాసిన అనమాట. అది మా ప్రిన్సిపల్ దగ్గర పోయిన తర్వాత ఏమైందంటే ఇక కొద్దిగా యాంటీగా, అంటే నువ్వు అసలు ఎందుకు ఇదంతా చేసిరు, వాళ్ళు చేసిరా లేకపోతే నువ్వే చేసినావా, నువ్వే వాళ్ళందరినీ ప్రొవోకేట్ చేసినావా, వాళ్ళందరి పేర్లు నువ్వెందుకు రాసినావు, అంటే వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు ఫోర్జరీ చేసినట్టే కదా వీళ్ళందరి పేర్లు, ఇది తప్పు చేసినావు నువ్వు, అది అన్నట్టు నా మీద వచ్చేసింది అనమాట. ఇక ఫ్రెండ్స్ ఏముంది భయంతో, అంటే వాళ్ళు భయం అంటే ఇక సర్లే అని వాళ్ళు ఒక్కొక్కరు బ్యాక్ అయిపోయారు అనమాట. ఆ టైంలో మనం ఏం చెప్తాం. అప్పుడు అనిపించింది, అరే అంటే ఇప్పుడు మనం పోరాడడం వల్ల ఉపయోగం ఏం లేదు అక్కడ. ఎందుకంటే అవి ఇప్పుడు పోరాడితే అవన్నీ ఫెసిలిటీస్ వస్తాయని ఏం లేదు. అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలని లేదు వాళ్ళకు, వాళ్ళు ఇవ్వలేకపోయారు అంతే. ఇక మనం అనవసరంగా అక్కడ అదైపోయినాం అనమాట, బఫూన్ లాగా. బఫూన్ అని కాదు కానీ ఏదైనా కూడా మనము కొద్దిగా అక్కడ స్టాండ్అవుట్. సో అది అట్లాంటివి మనకు కాలేజ్ లైఫ్లో కానీ ఎప్పుడు జరగలేదంటే అంటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నువ్వే మా నాయకుడు అది అన్నప్పుడు ఎట్లయితే నేను చూసుకుంటాపా మీ అందరినీ అదేది అని చెప్తాం. కానీ అది అల్టిమేట్గా మనకు ఏముంటాయి చెప్పండి. అంటే కొన్ని చోట్ల నిలబడాలి కాదని కాదు, ప్రతి చోట అట్లా వెనక్కి తగ్గాలని కాదు. నిజంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వే నాకు రిక్వైర్డ్, అంటే మీరే నిలబడాలి, వేరే ఎవ్వరు లేరు, దే ఆర్ అన్ఫిట్ అని అన్నప్పుడు సరే అదొక మంచి కాజ్ కోసం అని నిలబడొచ్చు. కానీ ప్రతిదానికి నేను తోపుని, నేను ముందలుంటా. సో చూసిరా, కోఇన్సిడెన్స్ జస్ట్ ఇది. అంటే టైంకి పవర్ కూడా పోయింది. అంటే మన పవర్ కూడా అంతే పోతుంది అనమాట. అది మనం ఏదో అనుకొని అక్కడ అందరినీ మనమే లీడర్ అని అనుకుంటే అక్కడ ఏముండదు, మనం డిస్టర్బ్ అయిపోతాం, మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాం. సో అట్లా జస్ట్ నేను కావాలనే బంద్ చేయలేదు పవర్, కోఇన్సిడెన్స్ అట్లా వెళ్ళిపోయింది అది. బట్ మ్యాచ్ అయిందనమాట, మన వీడియోకి మ్యాచ్ అయిందని చెప్తున్నా. ఎనీవేస్, థ్యాంక్ యూ.